ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్ల మరమ్మతులు కావచ్చు, లేకపోతే డ్రైనేజీలు క్లీన్ చేయడం కావచ్చు, లేకపోతే కాలువల్లో పూడికలు తీయడం కావచ్చు, లేకపోతే చెరువులను త్రవ్వించడం కావచ్చు, ఇలాంటివి అభివృద్ధి పనులు ఏవి కూడా జరగల. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే గుంతల రోడ్లు ఉన్నాయో వాటిని పోడ్చడం కావచ్చు, డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే కాలువల పూడికలు తీయించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేసి ప్రజల మనసులను చెరగొన్నారు ఎన్‌డీఏ కూటమి. అయితే ఇంత అభివృద్ధి పనులు సాధిస్తుంటే కోమలి రహదారిపై మాత్రం తాటి చెట్టు అడ్డంగా పడి ఉంది. ఇప్పటికి 20 గడుస్తున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రహదారిపై తాడి చెట్టు ఏదైతే ఉందో పిట్నవానిపాలెం మండలం రెడ్డిపాలెం నుంచి కోమలి జడవల్లి అటు సైడు వెళ్ళే రహదారిపై ఈ తాడి చెట్టు పడి ఉంది. దీన్ని తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు అంటూ ప్రజలు వాపోతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే స్పందించి ఈ తాటి చెట్టును తొలగించవలసిందిగా ప్రజలైతే కోరుకుంటున్నారు.